సూటిగా సుత్తి లేకుండా 2 నిమిషాలలో మూవీ రివ్యూ చూసేద్దాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే రివ్యూ వార్ 2. అయితే ఇంటర్నెట్ మొత్తం వార్ 2 కూలియా అనేసి వార్ జరుగుతుంది. మనం వీడియో ఎండ్ లో ఏ సినిమా బెటరా చూడడానికి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే వార్ 2 రివ్యూకి వద్దాం. మీరందరు వార్ 1 సినిమా చూసినరా లేదా నాకు తెలియదు, కానీ నేనైతే వార్ 1 సినిమా చూసిన. ఆ సినిమాలో టైగర్ షాఫ్ట్ ని తీసి ఎన్టీఆర్ ని పెట్టినట్టు అనిపించింది కొన్ని ప్లేసెస్ లో. హీరో ఇంట్రొడక్షన్స్ కి వస్తే హృతిక్ రోషన్ దైనా గానీ ఎన్టీఆర్ దైనా గానీ హీరో ఇంట్రొడక్షన్ పార్ట్ చాలా బాగా తీసిండ్రు. స్టార్టింగ్ 20-25 మినిట్స్ మంచి ఎంగేజింగ్ ఉంటది. తర్వాత స్టోరీ అంతా యాజ్ యూజువల్ నార్మల్ గా నడుస్తూ ఉంటది, ఏమంత పెద్దగా ఉండదు. మళ్ళీ ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ ఒకటి మంచిగా తీసిండ్రు, అదొక్కటైతే నాకు బాగా నచ్చింది. మళ్ళా సెకండ్ హాఫ్ కి వస్తే కొంచెం రొటీన్ గా స్లోగా పోతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడైతే ఫైట్స్ సీక్వెన్సెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ మాత్రం మంచిగా తీసిండ్రు. సినిమా మొత్తం లేదన్నా బాగుందంటే అది ఆ ఫైట్ సీక్వెన్సెస్. యాక్టింగ్ విషయానికి వస్తే హృతిక్ రోషన్ అయినా సరే ఎన్టీఆర్ అయినా సరే చాలా బాగా యాక్టింగ్ చేసిండ్రు. కాకపోతే ప్రాబ్లం అంతా స్టోరీలనే ఉంది. అందరు యాక్టింగ్ మంచిగా చేసిండ్రు కానీ స్టోరీనే కొంచెం కొత్తగా ఏదన్నా తీసుకొస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే వార్ 1 చూసిన వాళ్ళకి ఇది చాలా బోరింగ్ అనిపిస్తుంది. అండ్ మీరు వార్ 1 చూడకపోతే కూడా మీకు కొన్ని ప్లేసెస్ లో ఇది ఆల్రెడీ కాన్సెప్ట్ చూసినాం కదా, ఇది వేరే సినిమాలలో వచ్చిందే కదా, ఇట్లా ఇన్ని సినిమాలు చూసినాం అనే ఫీలింగ్ అయితే మీకు అనిపిస్తుంది. ఇక కియారా అద్వానీ విషయానికి వస్తే ఈమె ఫస్ట్ టైం నేను ఒక ఫైట్ సీక్వెన్సెస్ లో చూస్తున్నా. ఆమె ఎన్ని సినిమాలలో కూడా ఎక్కడ ఫైట్ చేయంగానైతే నేను చూడలేదు. ఆ ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం మంచిగా ప్లాన్ చేసిండ్రు. అండ్ ఆమె ట్విస్ట్ కూడా సినిమాలో మీకు చూస్తే అర్థమవుతుంది, చాలా బాగుంటది. ఇక లాస్ట్ కి వస్తే వార్ 2 కూలియా అంటే నేనైతే వార్ 2 అనే చెప్తా. మీ ఒపీనియన్ ఏందో నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.